మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కొమ్మను నరుక్కున్నాం, ఇప్పుడు చెట్టే కూలుతుంది. ఒక్క ఎమ్మెల్యే ఓడితే ఏమవుతుందిలే అనుకున్నాం, ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. ఖమ్మం లోక్సభ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పవర్ఫుల్, ఆయన ప్రతిపక్షంలో ఉండటం డేంజరస్. ఓహో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిపక్షంలో ఉండడం డేంజరస్ అట కేసీఆర్ గారు. ఇది ఎక్కడ చూద్దామండి? ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయమైపోయినాయంట. గట్లెట్లే మాయమైనాయి? ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్ల మాయం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటకు. రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డ్. 4 సిస్టమ్స్ లో కీలక డేటా, పర్మిషన్ లేకుండానే హార్డ్ డిస్కులు తరలింపు. ఆరాధిస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు, నోటీసులు జారీకి సర్కార్ రంగం సిద్ధం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెలువడిన రోజు రాత్రే ప్రగతి భవన్, అంటే మన కేసీఆర్ సార్ ప్రగతి భవన్ వదిలి వెళ్తున్న రోజు ఇవన్నీ కూడా పోయినాయి అన్నట్టు. రాత్రే ప్రగతి భవన్ లో 4 కంప్యూటర్లు మాయమైనట్లు ప్రచారం జరుగుతుంది. వాటిల్లో కీలకమైన డేటా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారులో వచ్చిన ఒక వ్యక్తి వాటిని తరలించినట్టు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిందని సమాచారం. వాటిని ఎవరు తీసుకెళ్లారు? అవి ప్రభుత్వానివేనా? తరలింపులకు ఎవరు అనుమతి ఇచ్చారు అనే కోణంలో ఆఫీసర్లు ఆరాధిస్తున్నారట. ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం. ఏ రకంగా చూడొచ్చు? విచ్చలవిడి విపరీతమైనటువంటి తెలివితేటలు. బట్ ఈ అతి తెలివితేటలే కుంప ముంచుతాయి. సో V6 ప్రభాత వెలుగు విషయానికి వస్తే, ఇక్కడ కూడా కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు. ఒకేసారి 10 చోట్ల విజిలెన్స్ తనిఖీలు. అన్నట్లనే మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం. జల సౌదలో విజిలెన్స్ తనిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్ మురళీధర్ గరమయ్యారు. ఎందుకింత హడావిడి చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? నన్నెందుకయ్యా చంపుతున్నారు? విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు, వాటిని అందజేశామంటూ ఆయన జలసౌద నుంచి వెళ్ళిపోయారట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది? గవర్నమెంట్ చేతులలో, ప్రభుత్వాల చేతులలో ఐఏఎస్ అధికారులందరూ కూడా కీలు బొమ్మలు అయితే, తర్వాత వాళ్ళు అసలు ఎటువంటి బొమ్మలు కూడా లేకుండా కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో దిగజారిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఐఏఎస్ క్యాడర్ అనేది 35 ఏళ్లకు పైగా ఒక ప్రత్యేకమైనటువంటి హోదా. మీకు ఎంతో కష్టపడి అటువంటి పదవులకు వస్తారు. మీరు అందరు ఐఏఎస్లు కావాలనుకున్నా అది కాదు. మీ కష్టం ప్లస్ లక్ 2 కలిసి వస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో ఇటువంటి పరిస్థితిలో మీరు ప్రభుత్వాలతో కుమ్మక్కైపోయి అడ్డమైన పనులు చేసుకుంటూ పోతా ఉంటే ఎవరు చూస్తూ ఊరుకోరండి. నెక్స్ట్ వేరే ప్రభుత్వం వచ్చినా మీకే అది ప్రాబ్లం అవుతుంది. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులకు నిధుల బాధ్యత సీఎం రేవంత్ రెడ్డి. ఫార్ములా రేస్తో సంబంధం ఉన్నోళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తాం. మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతాం. బట్టి రూల్స్ కు విరుద్ధంగా ఈవెంట్ పేమెంట్, దీనిపై విచారణ జరిపిస్తాం. టికెట్లు అమ్ముకొని అగ్రిమెంట్ నుంచి వైదొలిగిన నెక్స్ట్ జెన్ సంస్థ ఎవరిదో తెలుస్తాం. మరి ఇక్కడ ఈ రేస్తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. సొంత ఇష్టాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఫైర్. సో కేటీఆర్ పోయిండు, అందరు పోయిండ్రు ఈ రేస్కి. సెలబ్రిటీస్ పోయిండ్రు, ముఖ్యంగా కేటీఆర్ వాళ్ళ అబ్బాయి హిమాంశు పోయిండ్రు. వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని హల్చల్ చేసిండ్రు. ఇవన్నీ కూడా చేసిరు కదా. ధరణి సమస్యలపై స్టడీకి కమిటీ. దొడ్డిదారిన ఉద్యోగాలు పొందినోళ్ళు రాజీనామా చేయండి. అక్రమ ఉద్యోగులపై అన్ని శాఖల్లోనూ కూడా విచారణ పొన్నం. మాజీ ఎంపీ వినోద్ చెల్లెలికి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకుంది. మరి అలాంటోళ్ళందరూ కూడా భూమి తిరిగిచ్చారన్న మంత్రి. జోగులపల్లి సంతోష్ కుమార్ వర్సెస్ హ్యాపీరావు చెల్లెలు కూడా నిర్వాసితుల కోటాలో హ్యాపీరావు చెల్లెలు భూమి తీసుకుందంట. గట్లెట్లా తీసుకుంటారు మరి? నిర్వాసితురాలా నీ చెల్లెలు? టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలి. అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం. ఎన్నికల కోడ్ వస్తే జాబ్ రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతుంది. నిరుద్యోగుల తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
గవర్నర్ తమిళసాయికి లేఖ రాసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు, తమను ఓడించి ప్రజలే తప్పు చేశారన్నట్టుగా బీఆర్ఎస్ ముఖ్యుల కమెంట్స్. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పి సమర్థింపు. సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల విస్మయం. అంతే కదా, జనం తప్పు చేసిరంట. చూడండి, ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు తప్పు చేసిరంట, వాళ్ళు ఓడగొట్టి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినట్టు మాట్లాడుతున్నారు. సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే పవర్ఫుల్. ఓకే, వెరీ గుడ్. మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933.